ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. తీసుకోండి అత్తయ్య. పెద్దావిడ గారు తీసుకోండి. ఏం ఆలోచిస్తున్నావు వేద? తీసుకో. ఇప్పుడు నేను తీసుకుంటాను. పూజ గది ముందుకు వెళ్ళాక మంటలొస్తే మళ్ళీ వీటిని లోపల పెట్టడానికి దీన్నే పిలవాలి. అలా పిలిపించుకుందావనా ఈ నాటకాలు? ఇంటి పరువుని కాపాడావా నువ్వు? కాపాడలేదు, మొత్తం తీసేశావు. నా గౌరవాన్ని కాపాడావా నువ్వు? లేదు, నాశనం చేసేశావు. నువ్వు కావాలి అనుకున్నది నీకు దక్కింది కదా, ఇంక నీకు సంతోషమా? అమ్మవారు నన్ను కరుణించకుండా నిన్ను కరుణించిందని ఎగిరెగిరి పడుతున్నావు కదా, అటువంటప్పుడు అమ్మవారు నా ఇంటికెందుకు, నీ ఇంటికే తీసుకుపో. ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య మీరు? నేను కరెక్ట్ గానే మాట్లాడుతున్నాను. కరెక్ట్ ఎలా అవుతుంది వేద? అమ్మవారు మన ఇంట్లో ఉండాలి కదా. ఊరందరి మనసుని, ఈ విగ్రహాన్ని ముక్కు పుడకని అడ్డం పెట్టుకుని మార్చేసింది కదా, అలాంటప్పుడు నాకెందుకండి? నువ్వు ఆవేశంలో తప్పుగా మాట్లాడుతున్నావు. నేను కరెక్ట్ గానే ఉన్నానని అన్నాను కదా. పోనీ అవని మన ఇంటికి వచ్చి పూజ గదిలో పెట్టి వెళ్ళిపోతుందిలే. పోనీ అలా చేయమన్నా చేస్తాను. నీ దయా దాక్షణ్యాలు నాకు అవసరం లేదు. నువ్వు తీసుకొచ్చిన దానిని నేను తీసుకువెళ్లాల్సిన అవసరం లేదు. విగ్రహం నా ఇంట్లో ఉంటే ఈ ఊరివారు మాటి మాటికి ఏదో పనుండొస్తారు. ఆ వంక పెట్టుకుని నువ్వు నా ఇంటికొస్తూ ఉంటావు. అవసరమా మాకు? విగ్రహాన్ని మీ ఇంట్లోనే పెట్టుకో. అత్తయ్య, బాగా ఆలోచించండి, తర్వాత ఇబ్బంది పడతామేమో. ఏమీ కాదు. పంతంతో గర్వంతో మాట్లాడుతున్నావత్తా, ఇది నీకు మంచిది కాదు. నీతో నీతులు చెప్పించుకునే అవసరం నాకు లేదు. బయలుదేరదాం రండి. అది కాదు వేద, చెప్పేది విను. మీకైనా నా మాట మీద గౌరవం ఉంటే నాతో రండి. మా అమ్మకు చాలా గొప్ప సన్మానం జరిపించావు. నువ్వేం బాగుపడతావు? మామూలు స్కెచ్ వేయలేదు నువ్వు. ముందు ముందు నీకుంటుందిలే. నువ్వు ఎవ్వరి మాటలో పట్టించుకోవద్దమ్మా. అమ్మవారు నీ ఇంటికి వస్తుండడం అదృష్టం. జనాలందరి మధ్య మీకు గౌరవం దక్కినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు ఎక్కడ ఉండాలో అమ్మవారికి తెలుసు. మీ దగ్గరకు వచ్చాక మీకు మంచే జరుగుతుందిలేండి. వెళ్తానమ్మా.